మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కన్నుడి చావుకి 1,00,000 కారణాలు అన్న చందాన మారిందట ఆ ఎమ్మెల్సీ పరిస్థితి. అధినేతలో ఆనందం కోసం ప్రత్యర్థులపైకి ఒంటి కాలిపై రెచ్చిపోయిన ఆయనకు అక్కడి నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్. ప్రజా సమస్యలు, కార్యకర్తల మంచి చెల్లను పక్కన పెట్టి ఎప్పుడూ ఫ్యామిలీ గొడవలతో హంగామా చేసి ఆ లీడర్కు ఎట్టకేలకు పార్టీలో ఎండ్ కార్డ్ వేశారట. ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల వివరాలను, క్యాడర్ బాధలను తాడేపల్లి ప్యాలెస్కు ఒక రిపోర్ట్ను పంపడంతో అధినేత ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకున్నారట. దీంతో హమ్మయ్య, నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ బాగుపడుతుందని క్యాడర్ ఖుషీగా ఉన్నారట. ఇంతకు ఏమా నియోజకవర్గం, ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ మానసపుత్రిక లాంటి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి. సిక్కోలులో కీలకమైన నియోజకవర్గం కావటం, పైగా అక్కడ బలమైన ప్రత్యర్థి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో అతన్ని ఓడించడమే లక్ష్యంగా జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మంత్రిని ఢీకొట్టాలంటే దూకుడుగా వెళ్లే నాయకుడు కావాలని ఏరికోరి దువ్వాడ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. మంత్రిని ఓడించాలనే ప్రయత్నంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలబడ్డారట. రాజకీయాల కన్నా వ్యక్తిగత వ్యవహారాలు, బూతు పురాణాలతోనే ఆయన ఎక్కువగా మీడియాలో వార్తగా నిలిచారు. దీంతో పార్టీ పరువు తీస్తున్నారని టెక్కలి వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధినేత జగన్ చర్యలు తీసుకోక తప్పలేదు. టెక్కలి నియోజకవర్గ పార్టీ శ్రేణుల అభిప్రాయం, ఒత్తిడి మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గ క్యాడర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. గత 2 సంవత్సరాల నుంచి ఇంటి పోరు, 6 నెలల నుంచి దివ్యల మాధురి ఎపిసోడ్తో ఇతన్ని పార్టీ నుంచి తొలగించడానికి మేజర్ కారణంగా చర్చ జరుగుతోంది. దువ్వాడ నోటి దురుసే అతని పతనానికి ముఖ్య కారణమట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 3 పెళ్లిళ్లు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా అసభ్య దూషణ, సీఎం చంద్రబాబు, లోకేష్ బ్యానర్లపై బూట్లతో తొక్కడం వంటి చేష్టలు, అనుచిత వ్యాఖ్యలు ఓటర్లు ఈయన శైలిని జీర్ణించుకోలేకపోయారట. మనిషి మంచోడే కాని అంటూ జనాలు ఆయనపై కామెంట్స్ చేస్తున్నారట. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న చందాన రాజకీయ పదాలతో అవతలి వారిపై విరుచుకుపడొచ్చు. అందుకు సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ దువ్వాడ మాత్రం కొడాలి నాని, అనిల్ యాదవ్లను ఆదర్శంగా తీసుకుని సిక్కోలు కొడాలి నాని మన దువ్వాడ అనే పేరును సార్థకం చేసుకున్నారట. అలాగే వ్యక్తిగత దూషణ, అసభ్య పదజాలం, చెప్పులు చూపి దమ్ముందా వంటి పదాలు తాడేపల్లి ప్యాలెస్ ని ఆనందంలోకి నెట్టొచ్చుగాని స్థానికంగా ప్రజల్లో మాత్రం చెడ్డ పేరునే తెచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ దువ్వాడకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. పార్టీ పరంగా ఫుల్ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టొచ్చని పీకే టీం, మరోపక్క కాయల వెంకటరెడ్డి కంటిన్యూగా నియోజకవర్గంలో ఫాలో పెట్టిన ఇంటివారు, సొంత పార్టీలో కొందరు నాయకులు వెన్నుపోటుతో 2 సార్లు ఎమ్మెల్యే రేసులో చతికిలబడ్డారు దువ్వాడ. రెండోసారి ఓటమి తర్వాత కూడా ఈయన తన శైలిని మార్చుకోలేదట. దీంతో క్యాడర్ విసుగు చెంది మొన్నొచ్చిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల వద్ద తమ గోడును విన్నవించుకున్నారట. ఈయనైనా మార్చండి లేదా మేం మారాలా అంటూ అల్టిమేటం జారీ చేయడంతో ప్రత్యేక రిపోర్టు ఆయన తాడేపల్లి ప్యాలెస్కు పంపడంతో దువ్వాడకు ఎండ్ కార్డు వేశారనేది టాక్. టెక్కలి నియోజకవర్గంలో 75% దువ్వాడ సామాజిక వర్గమైన కాళింగ ఓటర్లే అధికం. మిగతా 25% ఇతర కులాల ఓటర్లున్నారు. గత 6 నెలలుగా ఆయన ఇంటి చుట్టూ రచ్చకెక్కడంతో ఇన్ఛార్జిగా పేరాడ తిలకును నియమించిన ఆయనతో దువ్వాడకు పొసగలేదు. పార్టీ మీటింగ్లకు పెద్దలు వస్తే కనబడటం తప్ప నియోజకవర్గం ఇన్ఛార్జి మీటింగ్లకు వెళ్లకపోవటమే పెద్ద తప్పుగా పరిగణనలోకి వచ్చిందట. ప్రభుత్వం మారాక క్యాడర్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా, పింఛన్లు తొలగిస్తున్నా, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నా దీనిపై పోరాటం చెయ్యక ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టడం, హైపిచ్లో అది చేస్తా ఇది చేస్తా అంటూ మాట్లాడటం, తర్వాత మాధురితో రీల్స్ చేయటమే ఆయన విధి అనేది కురసాల రిపోర్టులో మెయిన్ కారణమట. దువ్వాడను పార్టీ నుంచి తప్పించాలంటూ నిన్నటి వరకు టెక్కలిలోని వైసీపీ క్యాడర్ బలంగా కోరుకుందట. అన్నట్టే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటంతో హమ్మయ్య, పీడ విరగడైంది అని సంబరపడిపోతున్నారట. ఉన్న ఇన్ఛార్జితో పార్టీ బలోపేతం చేద్దాం, ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తే చాలు, ప్రజలే ఆదరిస్తారు, ఎవరిని కించపరిచే మాటలొద్దు, 2029లో పార్టీ జెండా పాతుదాం అని క్యాడర్ మాట్లాడుకుంటోందట. పార్టీ నుంచి సస్పెండ్ కావడం పట్ల తీవ్రంగా స్పందించారు దువ్వాడ. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచీగా చూపించి
రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, సస్పెన్షన్ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తారన్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ అవకాశాలు అనేది అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే రాజకీయ నాయకుడు. కానీ మితిమీరిన అతి విశ్వాసం, నోటి దురుసు ఉంటే అధపాతాళానికి ప్రజలే తొక్కేస్తారనేది నిజమంటున్నారు రాజకీయ విజ్ఞులు. ఇప్పటికైనా ఆయన నోటు దురుసు తగ్గించుకుని క్యాడర్తో, ప్రజలతో మమేకమైతే ఏదో ఒక పార్టీ గానీ, ఇదే పార్టీ నుంచి గానీ పిలుపు మళ్లీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లేదా తట్టాబుట్టా సర్దుకొని వారాహి స్టోర్స్ చూసుకోవడానికి హైదరాబాద్కు పయనమవటమే బెస్ట్ అంటున్నారు స్థానికులు. చూద్దాం కాలం ఏ విధంగా ఈయనకు తీర్పునిస్తుందో.